నమస్కారం. ఈరోజు మన ముందు రెండు కాగితాలున్నాయి. పైకి చూస్తే చాలా మామూలుగా కనిపిస్తాయి. అవును. ఒకటి రంగురంగుల ఫ్లైయర్. ఏదో జాతీయ స్థాయిలో పోటీ జరుగుతోందని చెబుతోంది. రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఒక ఆ అధికారిక మెమో. కరెక్ట్. కానీ ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూసినప్పుడు ఒక పెద్ద కథ బయటపడుతుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్కూల్ పిల్లల్ని ఒకే తాటిపైకి తీసుకువస్తున్న ఒక పెద్ద కార్యక్రమం గురించిన కథ ఇది. మీరు చెప్పింది చాలా నిజం. ఇదొక ఐస్బర్గ్ లాంటిది. పైన మనకు కనిపించేది ఒక చిన్న పోటీ, కానీ లోపల చాలా పెద్ద నిర్మాణముంది. అసలు విషయమేంటంటే ఇది కేవలం పెయింటింగ్ పోటీ కాదు. దీని వెనుక పర్యావరణం, మన సంస్కృతి, ప్రభుత్వాన పనితీరు ఇలా ఎన్నో ఆసక్తికరమైన కోణాలు దాగి ఉన్నాయి. ఖచ్చితంగా. పాలసీ రూపకల్పన నుండి క్షేత్రస్థాయిలో అమలు వరకు. అవును. అసలీ కార్యక్రమం ఏమికి, దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటి, ఈ రెండు పత్రాల్లో దాగున్న రహస్యాలను, అసలు కథను బయటకు తీద్దాం. తప్పకుండా. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో చూస్తేనే మనకు దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఫ్లైయర్ మీద మనకు రెండు ముఖ్యమైన పేర్లు కనిపిస్తాయి. ఒకటి MOEFCC, అంటే పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. అవును. వాళ్లే దేశంలో పర్యావరణానికి సంబంధించిన అన్ని పాలసీలకు పెద్ద దిక్కు. ఒక రకంగా దేశ పర్యావరణ సంరక్షకులు అన్నమాట. ఓ, అంటే పాలసీలను తయారు చేసేవాళ్లు నేరుగా పిల్లలతో మాట్లాడుతున్నారన్నమాట. ఖచ్చితంగా. ఇక రెండో సంస్థ నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, NMNH. ఇది కేవలం డైనోసార్ ఎముకలుండే మ్యూజియం కాదు. ఆ, పర్యావరణ విద్యను ప్రజల్లోకి, ముఖ్యంగా పిల్లల్లోకి తీసుకువెళ్లడంలో ఇదొక కీలకమైన సంస్థ. అంటే ఇక్కడ పాలసీ మేకర్లు, ఎడ్యుకేటర్లు ఇద్దరూ చేతులు కలిపారు. ఇది ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2026 సందర్భంగా చేస్తున్న కార్యక్రమం కదా. అవును. అందుకే ఫ్లైయర్పై ఉన్న ఆ అశోక చక్రం, ఖడ్గమృగం లోగో, ప్రకృతి రక్షతి రక్షితః అనే నినాదం, అలాగే లైఫ్ లోగో, ఇవన్నీ ఇది ఎంత పెద్ద వ్యవస్థీకృతమైన ప్రయత్నమో చెబుతున్నాయి. ఇన్ని పెద్ద సంస్థలు కలిసి ఒక స్కూల్ పిల్లల పోటీని నిర్వహించడం ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఈ పోటీల ఇతివృత్తం చిత్తడి నేలలు మరియు సాంప్రదాయ జ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం వినడానికి చాలా గంభీరంగా ఉంది. కేవలం చిత్తడి నేలలను కాపాడండి అని కాకుండా ఇంత లోతైన అంశాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? ఇందులో ఏదైనా ప్రత్యేకత ఉందా? చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఈ కార్యక్రమానికి ఆత్మలాంటిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెమోలో దీని ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే, చిత్తడి నేలలు అంటే కేవలం నీటితో నిండిన ప్రదేశాలు కాదు. అవి మన సంస్కృతిలో, మన జీవన విధానంలో భాగం. ఈ ఇతివృత్తం ద్వారా ఆ సంబంధాన్ని మళ్లీ గుర్తుచేయాలని చూస్తున్నారు. దీన్ని ఇంకాస్త సులభంగా చెప్పగలరా? ఉదాహరణకు, సాంప్రదాయ జ్ఞానం అంటే ఏమిటిక్కడ? మంచి ప్రశ్న. ఒక ఉదాహరణ తీసుకుందాం. కొల్లేరు సరస్సు దగ్గర శతాబ్దాలుగా నివసించిన ఒక మత్స్యకార సమాజం ఉందనుకోండి. ఓకే. చేపలు ఎప్పుడు బుడ్లు పెడతాయో, ఏ కాలంలో వేటకు వెళ్లకూడదో తెలుసుకోవడానికి వాళ్లకు ప్రభుత్వ నివేదికలు అవసరం లేదు. వాళ్ల పండుగలు, వాళ్ల సంప్రదాయాలు అన్నీ ఆ సరస్సు యొక్క సహజ చక్రాలతో ముడిపడి ఉంటాయి. నిజమే. ఏ మొక్కలు నీటిని శుద్ధి చేస్తాయో, ఏ పక్షుల రాక వర్షాన్ని సూచిస్తుందో వాళ్లకు తరతరాలుగా తెలుసు. అదే సాంప్రదాయ జ్ఞానం. అది కాగితంపై రాసిన రూల్బుక్ కాదు, సంస్కృతిలో భాగమైపోయిన ఒక జీవన విధానం. అంటే ఈ పోటీ ద్వారా విద్యార్థులను వాళ్ల చుట్టుపక్కల ఉన్న అలాంటి కథలను కనుగొని వాటిని గౌరవించమని ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ నాకు సందేహం వస్తోంది. మనం శాటిలైట్ ఇమేజింగ్, సైంటిఫిక్ డేటా అనాలిసిస్ ఉన్న యుగంలో ఉన్నాం. అవును. ఇలాంటి సమయంలో పాతకాలపు పద్ధతుల గురించి మాట్లాడటం అంటే గతాన్ని మరీ ఎక్కువగా రొమాంటిసైజ్ చేస్తున్నామా? ఆధునిక పర్యావరణ సంక్షోభాలను ఈ ప్రాచీన పద్ధతులు నిజంగా పరిష్కరించగలవా? ఇది చాలా మంచి ప్రశ్న. నిజానికి మీరడిగిన ప్రశ్నలోనే ఈ కార్యక్రమం యొక్క అసలు ఉద్దేశం దాగి ఉంది. ఇక్కడ సాంప్రదాయ జ్ఞానంతో సైన్స్ను భర్తీ చేయాలని ఎవరూ చెప్పడం లేదు. అసలు ఉద్దేశం వేరు. అయితే ఏంటి? మనం ఇన్నాళ్లుగా ఒక విలువైన డేటా సెట్ను, అంటే శతాబ్దాలుగా వస్తున్న అనుభవపూర్వక జ్ఞానాన్ని పూర్తిగా విస్మరించాం. సైన్స్ మనకు ఏమిటి, ఎలా అని చెప్తే, సాంప్రదాయ జ్ఞానం ఎందుకు, ఎప్పుడు అనే నైతిక, సాంస్కృతిక చట్రాన్ని అందిస్తుంది. అర్థమవుతోంది. సైన్స్ ఒక చిత్తడి నేలలో కాలుష్య స్థాయిలను కొలవగలదు,
కాని ఆ చిత్తడి నేలను దైవంగా భావించే ఒక సమాజం దానిని కలుషితం చేయకుండా సహజంగానే కాపాడుకుంటుంది. కాబట్టి ఇది రెండిట్లో ఏది గొప్ప అని కాదు. రెండింటినీ ఎలా కలపాలి అనేది ఇక్కడి సవాలు. సరిగ్గా అదే. ఈ పోటీ ఆ దిశగా వేస్తున్న ఒక మొదటి అడుగు. అద్భుతం. పర్యావరణ పరిరక్షణను ఒక సాంకేతిక సమస్యగా కాకుండా ఒక సాంస్కృతిక బాధ్యతగా మార్చే ప్రయత్నమిది. సరే, ఇంత గొప్ప ఇతివృత్తం ఉంది, కాని ఒక విద్యార్థి దృష్టిలో ఇది బాగుంది, కాని నేను ఇందులో ఎలా పాల్గొనాలి అనేదే అసలు ప్రశ్న. దాని వివరాలేమిటి? అవును. ఇక అసలు పోటీ విషయానికొస్తే దీన్ని చాలా తెలివిగా 2 భాగాలుగా విభజించారు. విద్యార్థుల వయసును, వారి నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని. అంటే 6 నుండి 8వ తరగతి పిల్లలకు పెయింటింగ్ పోటీ. ఈ వయసులో పిల్లలు తమ ఆలోచనలను, భావాలను మాటల కంటే రంగుల ద్వారా అద్భుతంగా వ్యక్తపరచగలరు కదా. నిజమే, వారికి ఒక కాన్వాస్ ఇస్తే చాలు. చిత్తడి నేలల అందాన్ని, దానితో వారికున్న సంబంధాన్ని అద్భుతంగా చిత్రీకరించగలరు. ఇక పెద్ద పిల్లల కోసం స్లోగన్ రైటింగ్ పోటీ 9 నుండి 12వ తరగతి విద్యార్థుల కోసం. ఇక్కడే ఒక మెలిక పెట్టారు. స్లోగన్ కేవలం 10 పదాలకు మించకూడదు. అవును. ఇది చాలా కఠినమైన నియమం. నాకు ఇది 6 పదాల కథల పోటీని గుర్తుచేస్తోంది. ఇది రాయడం కన్నా ఒక పెద్ద భావాన్ని స్వేదనం చేయడం, అంటే డిస్టిల్ చేయడం లాంటిది. కరెక్ట్. ఒక పెద్ద ఆలోచనను తీసి ఒక చిన్న, శక్తిమంతమైన చుక్కగా మార్చాలి. ఒక పెద్ద పెయింటింగ్ వేయడం కంటే ఇది చాలా కష్టమని నా అభిప్రాయం. నిజమే. స్లోగన్ రాయడానికి భాషపై పట్టు, విశ్లేషణాత్మక ఆలోచన అవసరం. ఇది ఉన్నత పాఠశాల విద్యార్థుల నైపుణ్యాలకు సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఒకవైపు సృజనాత్మకతకు, మరోవైపు మేధోపరమైన సవాలుకు అవకాశం కల్పించారు. నియమాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. A3 సైజ్ డ్రాయింగ్ షీట్ వాడాలి. ముఖ్యంగా పాఠశాలలు తమ దగ్గర నుండి వచ్చిన అన్ని ఎంట్రీలను పంపకూడదు. అవును, ఇది ముఖ్యం. వాటిలో ఉత్తమమైన ఒక్కదాన్ని మాత్రమే ఎంపిక చేసి పంపాలి. ఇది పోటీ నాణ్యతను పెంచడానికి సహాయపడుతుంది. అంతే. షీట్ వెనుక విద్యార్థి వివరాలు, స్కూల్ ఐడీ కార్డు కాపీ జతచేయాలి. అదంతా మామూలే. ఇదంతా బాగానే ఉంది, కాని ఈ 2 పత్రాలను నేను పక్కపక్కన పెట్టి చదువుతున్నప్పుడు ఒక విషయం నన్ను ఆపి ఆలోచింపజేసింది. అదే గడువు తేదీలు. ఆ తేదీల దగ్గర ఏదో ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. జాతీయ ఫ్లయర్ ప్రకారం ఎంట్రీలను పంపడానికి చివరి తేదీ జనవరి 16, 2026 శుక్రవారం. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెమోలో ఎంట్రీలను న్యూఢిల్లీకి పంపడానికి చివరి తేదీ జనవరి 22, 2026 అని ఉంది. అంటే 6 రోజుల తేడా. అవును. ఒకే పోటీకి 2 గడువు తేదీలు ఎలా ఉంటాయి? నా మొదటి ఆలోచన ఇదేదైనా తప్పు ప్రింట్ అయ్యిందా అని. కాని తరువాత ఆలోచిస్తే బహుశా ఇది తప్పే కాదేమో. మీ ఆలోచన సరైనదే. ఇది పొరపాటు కాదు. ఇది మన పరిపాలన వ్యవస్థ పనితీరుకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎలా? ఇది జాతీయ విధానానికి, క్షేత్రస్థాయి వాస్తవానికి మధ్య ఉన్న ఘర్షణను మనకు చూపిస్తుంది. ఢిల్లీలో కూర్చొని ఒక పాలసీని రూపొందించి జనవరి 16 డెడ్లైన్ అని చెప్పడం చాలా సులభం. అవును, వాళ్లకి సులభమే. కానీ ఆ ఆదేశం ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గిరిజన గ్రామంలోని పాఠశాలకు చేరినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మెమోను జనవరి 8న జారీ చేసింది. జాతీయ గడువు జనవరి 16. అంటే కేవలం 8 రోజుల సమయం. అంతే. ఈ 8 రోజుల్లో ఆ సమాచారం రాష్ట్రంలోని ప్రతి స్కూల్కు చేరాలి, ప్రిన్సిపల్ దాన్ని చదవాలి, టీచర్లకు చెప్పాలి, విద్యార్థులకు పోటీ గురించి వివరించాలి, వాళ్లు పెయింటింగ్స్ వేయాలి లేదా స్లోగన్స్ రాయాలి. వాట్లో ఉత్తమమైన దాన్ని స్కూల్ ఎంపిక చేయాలి. అవును. దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి పోస్ట్ చేయాలి. ఇదంతా 8 రోజుల్లో జరగడం అసాధ్యం, ముఖ్యంగా ఇంటర్నెట్, రవాణా సౌకర్యాలు సరిగా లేని ప్రాంతాల్లో. అంటే ఆ అదనపు 6 రోజులు అది కేవలం పొడిగింపు కాదు, అది వాస్తవికతకు తలొగ్గిన బ్యూరోక్రసీ అని అంటారా? ఖచ్చితంగా. ఆ 6 రోజుల గ్యాపు పరిపాలన వాస్తవికతకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే ప్రక్రియకు నిదర్శనం. ఇది కేవలం తేదీల గందరగోళం కాదు, సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సమన్వయం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక చిన్న పాఠం. కూడా ఉన్నాయి. ఇది కూడా చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయంలా ఉంది. అవును. ఇది కేవలం విన్నర్ టేక్స్ ఆల్ పద్ధతి కాదు. వాళ్లు 3 ప్రధాన బహుమతులు, ఆ తర్వాత ఏకంగా 10 ప్రోత్సాహక బహుమతులు పెట్టారు. దీని వెనుక ఒక మానసిక శాస్త్రముంది. అదేంటి? దీని లక్ష్యం కేవలం భారతదేశంలో అత్యుత్తమ కళాకారుణ్ణి కనుగొనడం కాదు,
వీలైనంత ఎక్కువ మందిని పాల్గొనేలా ప్రోత్సహించడం. మీరు మొదటి బహుమతి గెలవకపోయినా మీ ప్రయత్నాన్ని మేము గుర్తించాం, విలువ ఇచ్చాం అని విద్యార్థులకు చెప్పడమే దీని ఉద్దేశ్యం. అంటే బహుమతి కంటే ప్రేరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యూహమన్నమాట. సరిగ్గా. సరే, ఇప్పటివరకు మనం ఫ్లయర్లో ఉన్న విషయాలను మెమోతో పోల్చి చూశాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెమోలో ఉన్న ఒక అంశం గురించి మాట్లాడాలి. ఇది జాతీయ ఫ్లయర్లో అస్సలు ప్రస్తావించలేదు. ఆ డిజిటల్ పోర్టల్ గురించి కదా? అవును. ఎంపిక చేసిన ఎంట్రీలను భౌతికంగా ఢిల్లీకి పంపడంతో పాటు వాటిని ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ అనే ఆన్లైన్ పోర్టల్లో కూడా అప్లోడ్ చేయాలని సూచించారు. దీని అర్థమేమిటి? ఇది ఎందుకు అంత ముఖ్యం? ఇది ఈ మొత్తం కార్యక్రమంలో అత్యంత కీలకమైన, ఆధునికమైన అంశం. దీని ఉద్దేశ్యం కేవలం ఎంట్రీలను పోస్టు ద్వారా ఢిల్లీకి పంపి విజేతలను నిర్ణయించడం మాత్రమే కాదు, వాటిని డిజిటల్గా భద్రపరచడం, ఒక జాతీయ స్థాయి ఆర్కైవ్ సృష్టించడం. మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇది ప్రభుత్వం చేపట్టిన పెద్ద ఉద్యమం కదా? అవును. ఆ అతిపెద్ద జాతీయ ఉద్యమంతో ఈ పోటీని అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా పాఠశాలలో జరుగుతున్న పర్యావరణ సంబంధిత కార్యకలాపాలను, విద్యార్థుల సృజనాత్మకతను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే భౌతిక ఎంట్రీలు న్యాయ నిర్ణేతల కోసం, డిజిటల్ అప్లోడ్ భవిష్యత్ తరాల కోసం, దేశవ్యాప్త ప్రచారం కోసమన్నమాట. ఒక విధంగా ఇది టైం క్యాప్స్యూల్ లాంటిది. ఖచ్చితంగా. ఆలోచించండి, ఈ పోర్టల్ వల్ల కేరళలోని ఒక విద్యార్థి అరుణాచల్ ప్రదేశ్లోని ఒక విద్యార్థి వేసిన పెయింటింగ్ని చూడగలడు. తెలంగాణ విద్యార్థి రాసిన స్లోగన్ గుజరాత్ విద్యార్థికి స్ఫూర్తినివ్వగలదు. ఓ అవును. ఇది కేవలం ఎంట్రీలను సేకరించడం కాదు, పర్యావరణంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల మధ్య ఒక వర్చువల్ కమ్యూనిటీని నిర్మించడం. అంతేకాదు, భవిష్యత్తులో పాలసీ మేకర్లు ఇలాంటి కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ డిజిటల్ డేటా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఏ ప్రాంతాల నుండి ఎక్కువ స్పందన వస్తుందో తెలుసుకోవచ్చు. అవును. విద్యార్థులు ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు, ఇలాంటి విశ్లేషణలకు ఇది వీలు కల్పిస్తుంది. భౌతిక రూపం నుండి డిజిటల్ ఆర్కైవ్కు మారడమనేది ఈ కార్యక్రమం యొక్క దూరదృష్టిని తెలియజేస్తుంది. మొత్తం మీద ఈ రెండు చిన్న కాగితాలను లోతుగా విశ్లేషిస్తే ఇది కేవలం ఒక పాఠశాల పోటీ కాదని స్పష్టమవుతోంది. ఇది పర్యావరణ పరిరక్షణను, సాంస్కృతిక వారసత్వాన్ని, సాంప్రదాయ జ్ఞానాన్ని ఒకే తాటిపైకి తెచ్చి యువతరంలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం బహుముఖంగా చేస్తున్న ఒక సమగ్ర ప్రయత్నం. అవును. మనం ఇప్పటివరకు చర్చించిన అంశాలను ఒకసారి కలిపి చూస్తే, విభిన్న వయస్సుల వారికి తగినట్టుగా వేర్వేరు పోటీలు పెట్టడం, పర్యావరణాన్ని సంస్కృతితో కలిపే ఒక లోతైన ఇతివృత్తాన్నెంచుకోవడం, ఢిల్లీలో రూపొందించిన పాలసీని రాష్ట్రస్థాయిలో ఆచరణాత్మకంగా అమలు చేయడం, స్థానిక పాఠశాల నుండి జాతీయ మ్యూజియం వరకు భౌతిక ఎంట్రీల ప్రయాణం, అదే సమయంలో వాటన్నింటినీ ఒక జాతీయ మిషన్ పోర్టల్లో డిజిటల్గా భద్రపరచడం, ఇవన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా విస్తృతమైనదిగా, అర్థవంతమైనదిగా మార్చాయి. ముఖ్యంగా ఆ ఇతివృత్తం మనల్ని పదే పదే ఆలోచింపజేస్తోంది. ఆధునిక ప్రపంచంలో మనం ఏ సమస్యకైనా సాంకేతికత, శాస్త్రీయ పరిష్కారాల వైపే చూస్తాం. కానీ మన పూర్వీకుల నుండి వస్తున్న జ్ఞానంలో కూడా సమాధానాలు ఉండవచ్చని ఈ కార్యక్రమం గుర్తుచేస్తోంది. బహుశా మనం వెతుకుతున్న కొన్ని సమాధానాలు మన చుట్టూ, మన సంప్రదాయాల్లోనే ఉన్నాయేమో. సరిగ్గాదే. ఇది మనల్ని ఒక ప్రాథమికమైన కాని చాలా ముఖ్యమైన ప్రశ్నకి తీసుకొస్తుంది. ఈ భూమిని, మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆధునిక సైన్స్, టెక్నాలజీ మాత్రమే సరిపోతాయా? లేక తరతరాలుగా స్థానిక సమాజాలు పాటిస్తూ, కాపాడుకుంటూ వస్తున్న సాంప్రదాయ జ్ఞానాన్ని కూడా మనం గుర్తించి, గౌరవించి, నేటి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలా? ఈ పోటీ విద్యార్థులను అడుగుతున్న ప్రశ్న ఇదే. మనం కూడా ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే.